హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? టాపిక్ ఏంటంటే ఫోన్ ఓపెన్ చేస్తే చాలండి, ఎఫ్బీ కానీ ఇన్స్టా కానీ వైటీ కానీ ఓపెన్ చేస్తే ట్రోల్స్. ఎవరిపైన? జానులిరి. తను ఏం పాపం చేసిందండి చెప్పండి? తన లైఫ్ తన ఇష్టం. డైరెక్ట్ ఈ స్థాయికి రాలేదండి. తను తాంబేళ్ళ నడుస్తూ 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 కుందేళ్ళ పరుగులు తీస్తూ తన జీవితాన్ని ప్రయాణిస్తుంది. తను ఎందుకండి ఆ ట్రోల్స్ చేయడం వల్ల ఏమొచ్చింది మీకు చెప్పండి? అంటే ఒక ఆడపిల్ల ఏడుస్తుంటుంటే, తను బాధపడుతుంటుంటే చూసి నవ్వడమా? ఇదేనా మన భారతదేశంలో ఒక స్త్రీకి ఇచ్చే విలువ? ఇదేనా అండి? మీరు ట్రోల్స్ చేయడం వల్ల ఏమొస్తుందండి? తను డైరెక్ట్ ఈ స్టేజ్కి వచ్చిన అది వేరు. తను ఎంతో కష్టపడుతూ తన ఎన్ని బాధలున్నా తన గుండెల్లో దాచుకొని బయటికి నవ్వుతూ ఈ స్థాయికి వచ్చింది తను. అలాంటిది ఆ అక్కను ఎంత దారుణంగా అంటే తనే డిప్రెషన్కి వెళ్ళిపోయి అంత దారుణంగా ట్రోల్స్ చేసి పడేశారు. ఏంటండి? తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు. మీరు పెట్టే కామెంట్స్ని చదివితే ఆ బాబు చిన్ని మనసు ఎంత గాయపడిపోద్దండి చెప్పండి? ఒకరిని అనే బదులు మనమేంటి అని ఆలోచించుకొని ఎదుటివాడిని అనాలి. నేను అందరినీ అనడం లేదు, కొంతమందిని అంటున్నాను. ప్లీజ్ దయచేసి జానులిరి అక్కని ట్రోల్స్ చెయ్యకండి. తన లైఫ్ తనదండి. తను రెండో పెళ్లి చేసుకోవడం మీకేంటండి అంత బాధ చెప్పండి? తను చేసుకోకూడదా మ్యారేజ్? తను మనిషి కదా? తనకంటూ ఏమీ ఉండదా అండి? తనకంటూ ఫీలింగ్స్ ఇంకేమీ ఉండదా చెప్పండి? మీరు దయచేసి అన్నల్లారా అక్కల్లారా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఆ అక్కని కొంచెం సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. దయచేసి ఆ అక్కని ట్రోల్స్ చెయ్యకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. వీలైతే సపోర్ట్ చేయండి, లేదంటే వదిలేయండి. అంతేగాని ఆ అక్క మీద ట్రోల్స్ మాత్రం చేయకండి. ప్లీజ్ అండి. ఒక ఆడపిల్లని ఏడిపించకూడదండి. ఆ ఏడుపు నుండి వచ్చే సంతోషాన్ని స్వీకరించడానికి మీకు మనసు ఎలా వచ్చిద్దండి? ట్రోల్స్ చేసే వారికి చెప్తున్నాను నేను, అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఈ వీడియో మీద. ట్రోల్స్ ఆపేయండి అక్కపై. తను ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాలేదండి. ఇంకా అంతేనండి.